Good afternoon, students. This is fourth lecture of our long video series. బిగినింగ్లో మనం అసలు కూలుమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే కరెంట్ డెఫినేషన్ తెలుసుకున్నాం. ఆ తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ అసలు ఎలా జనరేట్ అవుతుంది, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవడానికి అసలు రీజన్ ఏంటి, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ డిఫైన్డ్ ఫర్ వన్ కూలుమ్ ఏంటి, అలాగే వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఒక్కసారి 5 minutesలో అవి రివైజ్ చేద్దాం. కూలుమ్ అంటే 1 కూలుమ్ అంటే మీనింగ్ ఏంటంటే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఒక చోట ఉంటే, అంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఒక చోట అక్యూములేట్ అయ్యి ఉంటే అక్కడ మనకి 1 కూలుమ్ ఛార్జ్ డిటెక్ట్ అవుతుంది, -1 కూలుమ్ ఛార్జ్. ఆర్ 6.25 × 10⁻18 ప్రోటాన్స్ కానీ అక్కడ ఉంటే మనకి +1 కూలుమ్ ఛార్జ్ డిటెక్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఛార్జ్ సేమ్, బట్ ఒకటి నెగిటివ్ అయితే రెండోది పాజిటివ్. ఓకే, అందుకని మనం కూలుమ్ని ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఒక బాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఒక బాక్స్లో ఉన్నాయనుకోండి, దాని మీద మనకి ఎంత ఛార్జ్ డిటెక్ట్ అవుతుంది, -1 కూలుమ్. కాబట్టి 1 కూలుమ్ అంటే దాని లోపల 6.25 × 10⁻18 ఛార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్ ఉన్నట్టుగా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. దానివల్ల ఈజీ అవుతుంది. అలాగే కరెంట్ అంటే ఏం చెప్పుకున్నామంటే నెంబర్ ఆఫ్ కూలుమ్స్, ఒక్కొక్క కూలుమ్ ఒక బాక్స్ లెక్కనైతే 1 సెకండ్లో ఎన్ని బాక్సెస్ ఒక క్రాస్ సెక్షన్ని దాటి క్రాస్ అవుతూ ఉంటాయో దాన్నే కరెంట్ అంట. ఉదాహరణకి 10 కూలుమ్స్ అంటే 10 బాక్సెస్ 2 సెకండ్స్లో క్రాస్ అయ్యాయి అనుకోండి. 2 సెకండ్స్లో 10 కూలుమ్స్ అంటే 10 బాక్సెస్. 1 సెకండ్లో 10/2 5 కూలుమ్ పర్ సెకండ్. ఓకే, ఇది కరెంట్ అనమాట. కరెంట్ అంటే ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, 1 సెకండ్కి ఎక్కువ కూలుమ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అందుకనే I = Q/T అన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ T సెకండ్స్లో Q కూలుమ్స్ ఛార్జెస్ మూవ్ అయ్యాయి అనుకోండి, 1 సెకండ్లో ఎన్ని కూలుమ్స్ మూవ్ అవుతాయి, Q/2. దట్ ఈస్ కూలుమ్ పర్ సెకండ్. సో కూలుమ్ పర్ సెకండ్ని ఏమన్నారంటే యాంపియర్ అన్నారు. ఓకే, సో కరెంట్కి యూనిట్ ఏంటంటే యాంపియర్. అలాగే సెకండ్ లెక్చర్లో ఏమేమి విషయాలు నేర్చుకున్నామంటే ఒక ఫోర్స్కి ఎగనెస్ట్గా, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ +Q A, అలాగే B A. ఫోర్స్కి ఎగనెస్ట్గా నేను ఒక ఛార్జ్ని మూవ్ చేస్తున్నానంటే వర్క్ చేస్తున్నాను. అంటే ఫోర్స్కి ఎగనెస్ట్గా నేను ఎంత వర్క్ చేస్తానో ఆ వర్క్ అంతా పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను Q కూలుమ్స్కి W వర్క్ చేశానంటే 1 కూలుంబ్కి W/Q వర్క్ చేసినట్టు. సో ఈ వర్క్ దేని కింద యాడ్ అవుతుంది చెప్పండి, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కింద యాడ్ అవుతుంది. 1 కూలుంబ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుందో దాన్ని నేను ఏమంటున్నానంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాను. జాగ్రత్తగా వినండి, డిఫరెన్స్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే గెయిన్ అవ్వటం ఆర్ లూజ్ అవ్వటం. ఈ పర్టికులర్ కంటెస్ట్లో గెయిన్ అయింది అంటే 1 కూలుంబ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుందంటే 1 కూలుంబ్ మీద నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావో అంతే వర్క్. Q కూలుమ్స్కి W వర్క్ చేస్తే 1 కూలుంబ్కి W/Q. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ W/Q. Wనే మనం కూలుమ్ అంటాం, Wని జౌల్స్లో చెప్తాం, ఛార్జ్ని కూలుమ్తో చెప్తాం. జౌల్ పర్ కూలుమ్ వోల్ట్ అంటాం. అంటే 2 పాయింట్స్ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ని మీరు ఒక ఛార్జ్ని మూవ్ చేస్తున్నారంటేనే మీరు 2 పాయింట్స్ మధ్య మూవ్ చేస్తున్నట్టు మరి. కాబట్టి స్పెసిఫిక్గా మనం ఏం మెన్షన్ చేయక్కర్లేదు. సో దీన్ని మనం ఏ రకంగా రాయొచ్చు చెప్పండి. ఫస్ట్ మనం ఫండమెంటల్ థింగ్ ఏంటంటే వర్క్ = పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. వర్క్ పర్ కూలుంబ్ = పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్. పాయింట్ అర్థమవుతుంది కదా. సో దీన్నే మనం ఏమంటామంటే 1 కూలుంబ్కి మనం పొటెన్షియల్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ లెక్చర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో బ్యాటరీ ఏం చేస్తుందంటే జనరల్గా బ్యాటరీ ఛార్జ్ని సపరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
న్యూక్లియస్ మామూలుగా ఒక ఆటంలో న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ కలిసి ఉంటాయి. బ్యాటరీ ఏం చేస్తుంటే న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ని సపరేట్ చేయటం అంటే ప్లస్కి మైనస్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ అగెనిస్ట్గా బ్యాటరీ వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 వోల్ట్స్ అన్నారనుకోండి, అంటే 1 కూలుంబ్ ఛార్జ్ని సపరేట్ చేయడానికి బ్యాటరీ ఎంత వర్క్ చేసింది చెప్పండి? 12 జౌల్స్. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ అన్న అంతే కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ ఎంత చెప్పండి? 12 జౌల్స్. ఆల్రెడీ చెప్పాను, బ్యాటరీలో ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0 కింద కన్సిడర్ చేస్తాం, అంటే ఇది ఇన్ఫినిటీ కింద లెక్కేసుకుంటాం. ఎందుకు సార్ అంటే చూడండి, న్యూక్లియస్కి ఎలక్ట్రాన్ ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటుందో ఇది బయటికి వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు అంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ అది స్టేబుల్గా ఉందని. ఏదైనా ఒక ఎలిమెంట్ స్టేబుల్గా ఉందంటే అది పొటెన్షియల్ ఎనర్జీ 0 అని అర్థం. కావాలంటే చూడండి, ఇప్పుడు ఈ పెన్ను నేను ఇలా వదిలేసాను అనుకోండి, తిరిగి గ్రౌండ్ మీద పడుతుంది, అంటే ఇది స్టేబుల్గా లేదు, అంటే దీని లోపల పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. అదే ఈ పెన్ను గ్రౌండ్ మీద పడిన తర్వాత పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదంటే గ్రౌండ్ మీద పొటెన్షియల్ ఎనర్జీ 0. దీని ప్రకారం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉందంటే ఆ పొజిషన్ ఇన్ఫినిటీ కింద తీసుకున్నాం. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ 12 జౌల్స్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ పర్ 1 కూలుంబ్, పొటెన్షియల్ ఎనర్జీ 1 కూలుంబ్లో మనం ఏమంటున్నాం చెప్పండి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇది కూడా 12 జౌల్స్. ఎందుకంటే ఇనీషియల్గా ఏమి లేనప్పుడు నువ్వు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతావో అదే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే బ్యాటరీ అంతా ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే బ్యాటరీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క కూలుంబ్కి పిలిచి మరి ఒక 12 జౌల్స్ ఎనర్జీ బ్యాక్స్ ఇస్తూ ఉందని అర్థం. ఓకే, ఒక్కొక్క కూలుంబ్కి 12 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తుందని అర్థం. మరి పొటెన్షియల్ ఎనర్జీ అనేది చాలా ప్రాబ్లం కదా. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఒక అవస్థ. కాబట్టి ఈ బ్యాటరీస్ ఏం చేస్తాయంటే ఆ పొటెన్షియల్ ఎనర్జీని మినిమైజ్ చేసుకోవటానికి చూడండి, సో మీరు టు కట్ ఇన్ టు ద షార్ట్ బ్యాటరీ 12 వోల్ట్స్ బ్యాటరీ అంటే ఒక్కొక్క కూలుంబ్కి 12 జౌల్స్ ఎనర్జీ ప్యాకెట్ ఇస్తుంది. మరి ఈ 12 జౌల్స్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఉందంటే మరి ఈ 12 జౌల్స్ ఎనర్జీ ఉపయోగించుకొని ఈ కూలుంబ్ అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటుంది చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడైతే 0 ఉందో అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తుంది. బ్యాటరీలో ఏంటంటే మనకి ఇటు ఎంట్రీ ఉంటుంది కానీ ఇటు లోపలికి ఛాన్స్ లేదు. అందుకని అవి ఒక సర్క్యూట్ ఉంటే మాత్రమే ఇటు నుంచి ఇటు ట్రావెల్ అయ్యి వస్తాయి. ఇదే టోటల్గా మనం సర్క్యూట్స్ గురించి కూడా నేర్చుకున్నాం. అలాగే కండక్టింగ్ వైర్, రెసిస్టెన్స్, ఓమిక్ రెసిస్టెన్స్, నాన్ ఓమిక్ రెసిస్టెన్స్, విఐ గ్రాఫ్, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక సర్క్యూట్స్లోకి ఎంటర్ అవుదాం. సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఓకే, సో ఇక్కడ ఒక బ్యాటరీ కనెక్ట్ అయ్యింది. దీని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. బ్యాటరీ ఏం చేస్తుందంటే న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ని అట్రాక్షన్కి అగెనిస్ట్గా ఇటు తెస్తుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫోర్స్కి అగెనిస్ట్గా చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ దట్ ఈక్వల్ టు 12 జౌల్స్ పర్ 1 కూలుంబ్. అంటే ఒక్కొక్క కూలుంబ్ మీద 12 జౌల్స్ వర్క్ చేసింది. అప్పుడు ఒక్కొక్క కూలుంబ్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ వస్తుంది? 12 జౌల్స్. అదే కదా 12 జౌల్స్. ఇనీషియల్గా ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ కూలుంబ్ ఈక్వల్ టు 12 జౌల్స్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్ని మనం ఏమంటాం చెప్పండి? పొటెన్షియల్ అంటాం. పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ దట్ ఈస్ 12 జౌల్స్. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ దగ్గర 12 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. మరి ఈ 12 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీని మినిమైజ్ చేసుకునే ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి చెప్పండి? డ్రిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఈ లోపల కండక్టింగ్ వైర్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్,
సో ఈ ఎలక్ట్రాన్ పుష్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ పుష్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ కొలైడ్ అవుతూ ఉంటాయి, న్యూక్లియస్తో కొలైడ్ అవుతూ ఉంటాయి. కొంత ఈ కొలిజన్స్ వల్ల హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఇవన్నీ మనం ప్రీవియస్ లెక్చర్లో నేర్చుకున్నాం. అలాగే రెసిస్టర్ అంటే ఇది ఇంకొక మెటీరియల్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. ఎందుకని ఇక్కడ రెసిస్టర్ అంటే మీనింగ్ అంటే అది కూడా కండక్టింగ్ వైరే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రెసిస్టర్ కూడా కండక్టింగ్ వైరే. ఇప్పుడు కాపర్ ఉందనుకోండి, కాపర్లో ఎలక్ట్రాన్లు ఫ్రీగా వెళ్తాయి. ఐరన్ కూడా కండక్టరే, కాకపోతే ఇక్కడ వెళ్ళినంత ఫ్రీగా ఐరన్లో వెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ అంటే ఇది కాపర్ సర్క్యూట్, ఇక్కడ నేను ఐరన్ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడికి రాగానే ఐరన్ లోపల ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి బాగా టైట్గా అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్ని పుష్ చేయగానే ఈ ఇక్కడున్న ఎలక్ట్రాన్ని పుష్ చేయలేదు కదా, సో ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడికి వచ్చి జామ్ అయిపోతాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్ అంటే అన్నీ మీరు నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి. చార్జెస్ యూనిట్ ఏంటి చెప్పండి, ఒక్కొక్క కూలంలో 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంది. ఒక్కొక్క కూలంని ఒక్కొక్క కార్ కింద విజువలైజ్ చేసుకోండి. ఒక్కొక్క కార్ కింద విజువలైజ్ చేసుకోండి. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో, పొటెన్షియల్ ఎనర్జీ ఒక్కొక్క కూలంకి ఎంత ఇచ్చింది చెప్పండి, 12 జౌల్స్. పొటెన్షియల్ ఎనర్జీ అనేది హ్యాపీ థింగా కాదు, అన్హ్యాపీ థింగ్. ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పైన ఎందుకు ఉండట్లేదు, మళ్ళీ పడిపోతుంది చెప్పండి. ఎందుకు పడిపోతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఏ మెనేస్, ఇట్స్ ఏ బ్యాడ్ థింగ్. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గించుకోవాలి. అందుకని ఎలక్ట్రాన్స్ అన్నీ ఇటువైపు మూవ్ అవ్వడానికి ట్రై చేసే ప్రాసెస్లో దీన్ని హిట్ చేస్తూ ఉంటే అదే దాన్ని హిట్ చేస్తూ ఉంటుంది. ఇలా అన్నీ ఒకదానికొకటి గుద్దుకుంటూ నెట్టుకుంటూ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే మనం ఏమన్నాం చెప్పండి, డ్రిఫ్ట్ అన్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి మరీ టైట్ అయిపోయింది. ఈ ఎలక్ట్రాన్స్ కొంచెం మూవ్ అవుతుంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, మూవ్ అవ్వట్ల, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అన్నీ ఒకదానికొకటి కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. కార్స్ అంటే మనం బ్రేకులు నొక్కుంటాం, మనకు హ్యూమన్ బ్రెయిన్ ఉంది. చార్జెస్కి ఏముంటుంది, కొలిజన్ జరిగి ఒక్కొక్క కూలం దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, 12 జౌల్స్ ఉంది కదా. కాబట్టి ప్రతి కూలం దగ్గర 12 జౌల్స్ పర్ కూలం ఉంది కదా. అంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ 12 జౌల్స్ పర్ కూలం ఉంది కదా. ఈ పాయింట్ దగ్గర 12 జౌల్స్ ఉంటే ఒక్కొక్క కూలంకి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి 0 అయిపోతుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత చెప్పండి. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్. ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అయిపోయింది. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుందంటే వీటి దగ్గర ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందో అంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇస్తుంది బ్యాటరీ, 12 వోల్ట్స్. అంటే ఒక్కొక్క కూలంకి 12 జౌల్స్ ఉంటే ఇక్కడ కూడా ఒక్కొక్క కూలం 12 జౌల్స్ లాస్ అవుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి, 12 వోల్ట్స్. ఇప్పుడు అర్థమైందా, ఫస్ట్లో చెప్పాను పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే గెయిన్ ఆర్ లాస్ట్. ఆ పర్టికులర్ కంటెస్ట్లో ఫోర్స్కి ఎగనెస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు గెయిన్ రాసాం, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ లాస్ పర్ 12 వోల్ట్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ కూలం 12 జౌల్స్. అంటే ఇనిషియల్గా ఏం లేదు కాబట్టి 12 జౌల్స్. ఆ 12 జౌల్స్ కాస్త ఇక్కడ లాస్ట్ అయిపోయింది. పాయింట్ అర్థమైందా. చాలామంది పిల్లలు నన్ను ఒక మాట అడుగుతూ ఉంటారు క్లాసెస్ చెప్పేటప్పుడు. ఏమంటారంటే, సార్ మీరు అన్నట్టుగానే సర్క్యూట్లో ఒక్కొక్క కూలంకి 12 జౌల్స్ కదా సార్, మరి ఈ రెసిస్టర్ దగ్గర ప్రతి కూలం 12 జౌల్స్, ప్రతి కూలం 12 జౌల్స్ ఎనర్జీ లాస్ అయిపోతుంది కదా సార్. ఎనర్జీ అంతా లాస్ అయిపోతే మరి ఇది ఎలా మూవ్ అవుతుంది, ఇది చాలామంది అడుగుతుంటారు. మరి ఎలక్ట్రాన్స్ ఎలా డ్రిఫ్ట్ అవుతాయి, ఎనర్జీ లేదు కదా అంటే జాగ్రత్తగా వినండి. ఇది పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అయిపోతుంది, కానీ ఆల్రెడీ ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా ఒక 25 డిగ్రీ అలా టెంపరేచర్ దగ్గర ఉంటాయి. కాబట్టి లోపల ఈ టెంపరేచర్ వల్ల లోపల ఎలక్ట్రాన్స్కి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఇటు ప్లస్ ఇటు మైనస్, కాబట్టి ఇవి పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయినా వీటి మీద ఉండేది నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇవి చిన్నగా డ్రిఫ్ట్ అవుతూ స్లోగా, అంటే ఎనర్జీ లాస్ అయిపోయి స్లోగా మొత్తం మీద అయితే మళ్ళీ సర్క్యూట్లోకి ఎంటర్ అవుతాయి. మరి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాటరీ ఏం చేస్తుంది చెప్పండి. చూడండి, ఇప్పుడు ఒక సర్క్యూట్
12 వోల్ట్స్ అంటే మ్యాటర్ మీ విషయం ఏంటి, 12 జౌల్స్ పర్ కూలుమ్. ఒక్కొక్క కూలుమ్ దగ్గర 12 జౌల్స్ ఎనర్జీ ఉంది. అంటే 12 జౌల్స్ యాడ్ అయింది. ఈ ప్లేట్ దగ్గర ఇనిషియల్ ఎనర్జీ ఏం లేదు కాబట్టి ఎంత యాడ్ అయింది అదే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇవన్నీ ఇక్కడికి రాగానే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రతి కూలుమ్ వచ్చి ఇక్కడ ప్రతి కూలుమ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇక్కడ, ఇది వేరే, ఇది ఐరన్ అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్లు బాగా న్యూక్లియస్కి అటాచ్ అయిపోయి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు వాటి కొడుతున్నా కానీ అవి కదలట్లేదు. మొత్తం మీద ఏం జరుగుతుంది, స్పీడ్గా వచ్చే కార్లు స్లోగా వచ్చే కార్లని హిట్ చేస్తే కొలిజన్ జరుగుతుంది. సో ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా. కాబట్టి మొత్తం ఒక్కొక్క కూలుంకి 12 జౌల్స్ ఎనర్జీ ఉంది కాబట్టి ప్రతి కూలుమ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చేసరికి ఎంత లాస్ అవుతుంది చెప్పండి, 12 జౌల్స్ పర్ కూలుమ్. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఎంత ఉంటుంది, ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ సర్క్యూట్లో ఉందో, బ్యాటరీ ఎంత ఇచ్చిందో అంత ఇక్కడ మనకి లాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గమనించారా, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇప్పటివరకు మనం పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అనే మాట్లాడుకున్నాం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఏ రూపంలో లాస్ అయింది చెప్పండి, 12 జౌల్స్ పర్ కూలుమ్. అంటే ఇక్కడ 12 జౌల్స్ పర్ కూలుమ్ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చేసరికి 0 జౌల్స్ పర్ కూలుమ్ అయిపోయింది. ఓకేనా, క్లియర్, డౌట్ ఏం లేదు కదా. ఒక్క స్పీడ్ బ్రేకర్ ఉందంటే, ఒక్క రెసిస్టర్ ఉందంటే ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇదే 2 స్పీడ్ బ్రేకర్లు అంటే 2 రెసిస్టర్స్ని నేను సర్క్యూట్లో కలిపితే ఏం జరుగుతుందో మనం చూద్దాం. సో నేనేం చేశానంటే ట్వెల్వ్ వోల్ట్స్ బ్యాటరీ అంటే 12 జౌల్స్ పర్ కూలుమ్. అంటే ఒక్కొక్క కూలుమ్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది చెప్పండి, ఒక్కొక్క కూలుమ్ దగ్గర 12 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఈసారి మీకు 2 ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. మామూలుగా ఒక ట్రాఫిక్ జామ్ ఉందనుకోండి, మొత్తం ఒక చోటే అక్యుములేట్ అవుతాయి, ఒక చోట కొలిజన్ జరుగుతాయి, మొత్తం ఒక చోట ఎనర్జీ అంతా వదిలేసుకుంటాయి. ఇప్పుడు 2 సెంటర్స్ వచ్చాయి కదా, కాబట్టి ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ జరుగుతుంది, ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ఈ మొత్తం 12 వోల్ట్స్ పొటెన్షియల్ ఎనర్జీలో ఉదాహరణకి ఇక్కడ 4 వోల్ట్స్ అంటే ఒక్కొక్క కూలుమ్ 4 జౌల్స్ లాస్ అయ్యి, వోల్ట్ అంటే ఏంటి చెప్పండి, 4 జౌల్స్ పర్ కూలుమ్. ఒక్కొక్క కూలుమ్ ఇక్కడ 4 జౌల్స్ లాస్ అయింది అనుకోండి, మిగతా 8 జౌల్స్ పర్ కూలుమ్ ఇక్కడ లాస్ అవుతుంది. కాబట్టి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ కోల్పోయిన ఎనర్జీకి ఇక్కడ ఒక్కొక్క కూలుమ్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, 12 జౌల్స్. మరి 2 ట్రాఫిక్ జామ్లు ఉన్నాయంటే ఒక్కొక్క చోట ఎంత ఇక్కడ పోగొట్టుకుంది, ఇక్కడ పోగొట్టుకుంది. ఏదన్నా మనం ఏం పోగొట్టుకుంటాం చెప్పండి, మన దగ్గర ఏదన్నా ఉంటే అది మనం పోగొట్టుకుంటాం. ఒక్కొక్క కూలుమ్ దగ్గర 12 జౌల్స్ ఉంది కాబట్టి ఇక్కడ 4 జౌల్స్ పోగొట్టుకుంటే ఒక్కొక్క కూలుమ్ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఒక 8 జౌల్స్. అంటే ఇక్కడ 4 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 4 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి చెప్పండి, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ట్. అంటే ఇక్కడ 12 వోల్ట్స్ 4 పోగొట్టుకుంటే ఇక్కడ 8, అంతే కదా. మొత్తం 12 జౌల్స్ ఎనర్జీలో ఇటు నుంచి ఇటు వచ్చేసరికి 4 జౌల్స్ పర్ కూలుమ్ పోగొట్టుకుంటే ఆ మిగతా 8 ఇక్కడ లాస్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి సిరీస్లో మీరు గమనించారనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ 2 చోట్ల డ్రాప్ అవుతుంది. అంటే ఎనర్జీ 2 చోట్ల లాస్ అవుతుంది 2 స్పీడ్ బ్రేకర్లు బట్టి. మరి ఎనర్జీ ఒక్కొక్క కూలుమ్కి ఉన్నది V అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న పొటెన్షియల్ ఎనర్జీ అన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్న సేమ్. ఎందుకంటే ఇక్కడ ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటుంది కాబట్టి ఎంత గెయిన్ అయితే అంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ 12 జౌల్స్ పర్ కూలుమ్ ఉంటే ఇక్కడ 4 జౌల్స్ పోయింది, ఇక్కడ 8 జౌల్స్. V = V1 + V2 లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నీ దగ్గర ఎంత ఉంటుందో అంతే పోగొట్టుకుంటావా, ఎక్కువ పోగొట్టుకోదు. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటావు, 1,50,000 పోగొట్టుకుంటావు, 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటాం కదా. సో ఇలా రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయంటే దాన్ని మనం సిరీస్ కాంబినేషన్ అంటాం. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ రాసుకోండి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ parallel series combination of resistors. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే ఒక సర్క్యూట్లో 2 రెసిస్టర్స్ని కలిపితే
ఏం జరుగుతుంది, ఇది క్వశ్చన్. ఓకే, అంటే ఉదాహరణకి వైర్ కాపర్ వైర్ అనుకోండి, మధ్యలో ఒకటి ఐరన్ వైర్ కలిపాను, ఈ మధ్యలో నిక్రోమ్ వైర్ కలిపాను, నిక్రోమ్. మరి రెండు డిఫరెంట్ మెటీరియల్స్, కాకపోతే ఈ రెండింటితో పోలిస్తే కాపర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే కాపర్తో పోలిస్తే ఈ రెండు రెసిస్టర్స్. ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పాను, రెసిస్టెన్స్ అనేది రిలేటివ్ థింగ్. నేను బాగా ఎలక్ట్రిసిటీని అలౌ చేస్తున్నాను, ఎలక్ట్రిసిటీని ఇబ్బంది పెట్టకుండా ఫ్లో అవనిస్తున్నాను నా గుండా అంటే, నాతో పోలిస్తే పక్కోడు కూడా కండక్టరే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ చేసేవన్నీ కండక్టర్సే. ఏవైతే ఈజీగా పాస్ చేస్తాయో వాటితో పోలిస్తే అంతగా కరెంటుని పాస్ అలౌ చేయనివ్వని వాటిల్నే రెసిస్టర్స్ అంటారు. అంటే కాపర్తో పోలిస్తే ఐరన్ రెసిస్టర్. ఐరన్ ఏమైనా బ్యాడ్ కండక్టర్, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అక్కడ ఫ్లో అయినంత ఫ్రీగా ఎలక్ట్రాన్లు ఐరన్లో ఫ్లో అవ్వవు. అందుకని రెండు మెటీరియల్స్ తీసుకున్నాను. లేకపోతే ఇది కూడా ఐరనే తీసుకోండి, ఇంకా కొంచెం లెంత్ పెంచుతాను. లెంత్ పెంచితే ఏం జరుగుతుంది చెప్పండి? రెసిస్టర్ లెంత్ పెంచితే, స్పీడ్ బ్రేకర్ లెంత్ పెరిగితే ఎనర్జీ లాస్ ఎక్కువ ఉంటుంది. సో రెసిస్టర్ లెంత్ పెంచాను. సో రెసిస్టర్ లెంత్ పెంచితే కరెంట్ ఏమైపోతుంది? స్లో. సో దీనికి 5 ohms రెసిస్టెన్స్, దీనికి 3 ohms రెసిస్టెన్స్. 5 ohm రెసిస్టెన్స్, 3 ohm రెసిస్టెన్స్. ఈ బ్యాటరీ వచ్చి 15 volts బ్యాటరీ. ఈ బ్యాటరీ 15 volts బ్యాటరీ. ఓకే, 15 volts బ్యాటరీ. మీరు చెప్పండి, ఉదాహరణకి 5 amperes కరెంట్ ఈ సర్క్యూట్లో తిరుగుతుంది అనుకోండి. 5 amperes కరెంట్ మీన్స్ 5 coulomb per second. అంటే ఈ సర్క్యూట్లో ఎన్ని కూలమ్స్ రన్ అవుతున్నాయి చెప్పండి? 5 coulombs రన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత చెప్పండి? ఆర్ వాల్యూ 3 ohms. ఆర్ వాల్యూ 3 ohms. ఓకే, చెప్పండి, ఇటు గుండా ప్రతి సెకండ్కి 5 coulombs మూవ్ అవుతున్నాయి. అంటే ఈ సర్క్యూట్ గుండా ఎన్ని కూలమ్స్ మూవ్ అవుతాయి? ప్రతి సెకండ్కి 5 coulombs. అంటే 5 amperes కరెంట్ వెళ్తుంది. ఇక్కడ కూడా 5 amperes కరెంట్ వెళ్తుంది కదా, ఎందుకంటే ఈ రెండు ఒకే రూట్లో ఉన్నాయి కదా. చూడండి, ఒక హైవే ఉందనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ ఏ గుండా 10 cars per second వెళ్తే బి నుంచి కూడా ఎంత వెళ్తాయి చెప్పండి? 10 cars per second వెళ్తాయి కదా. పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? సో కరెంట్ అనేది సిరీస్ కాంబినేషన్లో సేమ్. అంటే కరెంట్ అంటే ఈ రెసిస్టర్ గుండా ఎన్ని యాంపియర్స్ కరెంట్ వెళ్తుందో ఈ రెసిస్టర్స్ గుండా కూడా అన్ని యాంపియర్స్ కరెంట్ వెళ్తుంది. కాబట్టి ఐ ఈజ్ సేమ్. సిరీస్ కాంబినేషన్లో ఐ ఈజ్ సేమ్. కరెంట్ సేమ్. ఈ 15 voltsలో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి కూలుమ్ 15 volts అంటే మీనింగ్ ఏంటి? 15 joules per coulomb. ఒకవేళ ఇక్కడ ప్రతి కూలుమ్ 5 joules లాస్ అయింది అనుకోండి, ఈ పాయింట్కి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత వచ్చింది? వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ పర్ 1 coulomb. ఇక్కడ 1 coulombకి ఎంత డ్రాప్ అయింది చెప్పండి? ఎంత చెప్పుకున్నాం? 15 voltsలో 5 volts పడిపోయింది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ డ్రాప్ 5 volts. అప్పుడు రిమైనింగ్ ఎనర్జీ ఎక్కడ లాస్ అయిపోతుంది చెప్పండి? ఇంకొక ట్రాఫిక్ జామ్ దగ్గర మిగతా 10 volts మీన్స్ 10 joules per coulomb కూడా లాస్ అయిపోతుంది. చివరికి పొటెన్షియల్ ఎనర్జీతో పోగొట్టుకొని ఇవి నార్మల్గా యాజ్ యూజువల్గా డ్రిఫ్ట్ అవుతూ ఇక్కడికి రీచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సిరీస్ కాంబినేషన్లో మనకి ఒక విషయం అర్థమవుతుంది. సిరీస్ కాంబినేషన్లో, సో హెడ్డింగ్ పెట్టుకోండి, సిరీస్ కాంబినేషన్ పక్కన ముందు సిరీస్ కాంబినేషన్ అంటే రెసిస్టర్స్ రెండు కూడా ఒకే సిరీస్లో మనం కనెక్ట్ చేసాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు వోల్ట్. అంటే ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్కి వచ్చేసరికి పొటెన్షియల్ డిఫరెన్స్ V అంటే ఒక్కొక్క కూలుంకి V joules పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఈ ప్లేట్ దగ్గర ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ 1 coulomb కూడా వీనే అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే 1 coulomb దగ్గర V joules ఎనర్జీ ఉందని అర్థం. 1 coulomb దగ్గర
V జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందని అర్థం. ఓకే, ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఉన్న Vలో కొంత పోగొట్టుకుందనుకోండి V1, ఇక్కడికి ఒక్కొక్క కూలుమ్ ఎనర్జీ లాస్ అవుతుంది కదా. రెసిస్టర్ ఉంటే ఏ రూపంలో లాస్ అవుతుంది చెప్పండి? హీట్ రూపంలో లాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ లాస్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ జనరేట్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అంటే గెయిన్ అయినా లాస్ అయినా వచ్చు. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ పర్ 1 కూలుమ్ ఈక్వల్ టు V1. ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత లాస్ అవుతుంది? V2 లాస్ అయిందనుకోండి. అప్పుడు ఈ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ గెయినే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ కదా. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్సే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు V1 ప్లస్ V2. అలాగే ఈ సిరీస్ కాంబినేషన్ కాబట్టి ఇటు గుండా 5 కూలమ్స్ పర్ సెకండ్కి వెళ్తున్నాయి. 5 యాంపియర్స్ కరెంట్ వెళ్తే ఇక్కడ 5 యాంపియర్స్ కరెంట్ వెళ్తుంది, ఇక్కడ 5 యాంపియర్స్ కరెంట్ వెళ్తుంది. కాబట్టి I ఈజ్ సేమ్. ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ని R1 అన్నారనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ని R2 అన్నారనుకోండి, ఓమ్స్లా V ఈక్వల్ టు IR, అవునా కదా? V ఈక్వల్ టు IR కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ V1, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ V2. సో V ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత వస్తుంది చెప్పండి? వాట్ ఈజ్ ఓమ్స్లా? V ఈక్వల్ టు I ఇంటూ R. సో V1 ఈక్వల్ టు I ఇంటూ R1. ఇక్కడ V2 ఈక్వల్ టు కరెంట్ ఇక్కడ సేమ్ కాబట్టి I ఇంటూ R2. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఓమ్స్లా నుంచి వచ్చింది. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, I R1 ప్లస్ I R2 ఈక్వల్ టు V. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను 2 రెసిస్టర్స్ని సిరీస్లో కలిపాను కదా. ఒకవేళ ఈ 2 రెసిస్టర్స్ని ఇలా కలపటం వల్ల టోటల్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. టోటల్ రెసిస్టెన్స్ అంటే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V కదా. టోటల్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. నాకు తెలియదు. కాకపోతే మీరు చెప్పండి, ఇక్కడ I కరెంట్ వెళ్తే ఇక్కడ I కరెంట్ వెళ్తే మొత్తం సర్క్యూట్లో కూడా I కరెంట్ వెళ్తుంది. మొత్తం సర్క్యూట్కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V. కాబట్టి V ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ సర్క్యూట్లో మొత్తం రెసిస్టెన్స్ ఎంత నాకు తెలియదు, ఇప్పుడు కనుక్కోవాలి. దాన్ని R అన్నాను. IR ఈక్వల్ టు IR1 ప్లస్ IR2. అన్నిట్లో I కామన్ ఉంది కాబట్టి R ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో ఇదే సిరీస్ కాంబినేషన్. ఒకవేళ ఇది 2 ohms ఇది 3 ohms ఉంటే, ఒకవేళ ఇది 2 ohms ఇది 3 ohms ఉంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చేది చెప్పండి? 5 ohms. ఇంత డిస్కషన్ అవసరం లేదు, నేను ఫార్ములా చెప్పేయచ్చు. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోండి అని కూడా చెప్పచ్చు. దానివల్ల మనకు ఉపయోగం లేదు. దీనివల్ల అసలు యాక్చువల్గా సిరీస్ కాంబినేషన్ అర్థం చేసుకోవాలంటే సిరీస్లో ఎన్ని కూలమ్స్ ఈ రెసిస్టర్స్ గుండా వెళ్తాయో, ఎన్ని కూలమ్స్ పర్ సెకండ్ ఈ రెసిస్టర్స్ గుండా వెళ్తాయో, ఈ రెసిస్టెన్స్ గురించి కూడా అంతే కరెంట్ వెళ్తుంది. అలాగే ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ, ఒక్కొక్క కూలమ్ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుందో, ఇక్కడికి వచ్చాక ఒక్కొక్క కూలమ్ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుందో, ఈ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ ఈక్వల్ టు టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కదా. టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ట్ across the resistors. This is the series combination. Okay na? Clear? Next heading, parallel combination of the resistors. Next heading, parallel combination of resistors. Parallel combination of resistors. Okay, parallel combination of the resistor అంటే జాగ్రత్తగా చూడండి. ఇది నేను ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేశాను. ఇక్కడి నుంచి R1, ఇక్కడి నుంచి R2, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా కనెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. ఓకే, ఉదాహరణకి నేను ఇక్కడ
12 వోల్ట్స్ అన్నాను అనుకోండి, ఉదాహరణకి 12 వోల్ట్స్ అన్నాను అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? 12 వోల్ట్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ 12 వోల్ట్. డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్. పొటెన్షియల్ ఒక్కొక్క కూలుమ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్? 12 జౌల్స్. ఇనీషియల్గా ఈ ప్లేట్ దగ్గర ఛార్జ్కి పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈపీ ఈక్వల్ టు 12 వోల్ట్స్. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ దగ్గర 12 జౌల్స్ పర్ కూలుమ్ ఛార్జ్ ఉంది. మరి ఇటు నుంచి ఇటుకి కరెంట్ మూవ్ అవ్వటం స్టార్ట్ అయింది. కరెంట్ అంటే ఐ అంటే Q/T, ఒక్కొక్క సెకండ్కి వెళ్ళే ఛార్జ్. ఇక్కడికి రాగానే జాగ్రత్తగా వినండి, కొన్ని ఛార్జెస్ ఇటువైపు ఎన్ని దారులు ఉన్నాయి చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను కదా, ఒక్కొక్క కూలుమ్ని ఒక్కొక్క కార్ కింద ఊహించుకోండి. ఒక్కొక్క కూలుమ్ అంటే అంతకుముందు నేను ఒక్కొక్క బాక్స్ అన్నాను, 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్. వీటికి చక్రాలు పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్క కూలుమ్ ఇలా వెళ్తుంది అంటే ఒక్కొక్క కూలుమ్ దగ్గర 12 జౌల్స్ ఉంది. సర్క్యూట్స్లో చాలా జౌల్స్, ఉదాహరణకి ఈ సర్క్యూట్లో 4 జౌల్స్ సర్క్యూట్లో 4 కూలుమ్స్ ఛార్జ్ రన్ అవుతూ ఉండొచ్చు. బ్యాటరీ 12 వోల్ట్స్ అంటే అది ఒక్కొక్క కూలుమ్కి 12 జౌల్స్ ఎనర్జీ ఇస్తుంది. మేబీ అది 48 జౌల్స్ వర్క్ చేస్తూ ఉంటే ఒక్కొక్క కూలుమ్కి 12 జౌల్స్ దగ్గర 4 కూలుమ్స్ ఛార్జ్ రన్ అవుతున్నట్టు. కేర్ఫుల్గా వినండి, కొన్ని కూలుమ్స్ ఇటు వెళ్ళిపోయాయి, కొన్ని కూలుమ్స్ ఇటు వెళ్ళిపోయాయి. ఒక్కొక్క కూలుమ్ దగ్గర ఎంత ఛార్జ్ ఉంది చెప్పండి? ఒక్కొక్క కూలుమ్ దగ్గర ఎంత ఛార్జ్ ఉంది? 12 జౌల్స్. కాబట్టి ప్రతి కూలుమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత లాస్ అవుతుంది చెప్పండి? 12 జౌల్స్. అలాగే ఇక్కడ కూడా 12 జౌల్స్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 2 ట్రాఫిక్ జామ్లు. కొన్ని కూలుమ్స్ అటు వెళ్ళాయి, కొన్ని కూలుమ్స్ ఇటు వెళ్ళాయి. కాబట్టి పొటెన్షియల్ డ్రాప్ ఏదైతే ఉందో V ఈక్వల్ టు బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్కే ఈక్వల్ అయింది. అంటే పొటెన్షియల్ డ్రాప్ సేమ్ ఉంది చూడండి. ఎందుకు? కొన్ని కూలుమ్స్ ఇటు వెళ్ళాయి, కొన్ని కూలుమ్స్ ఇటు వెళ్ళాయి. వాటి దగ్గర ఎంత ఎనర్జీ ఉంటే అంత లాస్ అయిపోయాయి. అవునా? మళ్ళీ ఇక్కడికి రాగానే కరెంటు ఇటు I1 ఇటు I2 అంటే కరెంటు 2 ముక్కలుగా స్ప్లిట్ అయింది. అంటే కొన్ని ఛార్జెస్ అటు, కొన్ని ఛార్జెస్ ఇటు. I1 I2 మళ్ళీ తిరిగి కరెంట్ I అయిపోయి మళ్ళీ సర్క్యూట్ని రీచ్ అవుతుంది. కాబట్టి ప్యారలల్ కాంబినేషన్లో I ఈక్వల్ టు I1 ప్లస్ I2 అలాగే పొటెన్షియల్ ఎనర్జీ V ఈక్వల్ టు సేమ్. అదే సిరీస్లో I ఈక్వల్ టు సేమ్, V ఈక్వల్ టు V1 ప్లస్ V2. మనందరికీ తెలుసు V ఈక్వల్ టు IR. ఓకే, ఈ రెసిస్టెన్స్ R1 అనుకోండి, ఈ రెసిస్టెన్స్ R2 అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఓన్లీ V అనుకోండి. ఇప్పుడు ఇక్కడ I1 ఎంత అవుతుంది చెప్పండి? ఇది R2. అలాగే పొటెన్షియల్ డ్రాప్ ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో V. ఒక్కొక్క కూలుమ్ దగ్గర ఎంత ఛార్జ్ ఉంటుందో అంతా ఇక్కడ పోగొట్టుకుంది, ఇక్కడ కూడా V. సో I1 ఎంత వస్తుంది చెప్పండి? V ఈక్వల్ టు IR అయితే I ఈక్వల్ టు V/R. సో I ఈక్వల్ టు V/R2, ఇక్కడ I ఈక్వల్ టు V/R1. టోటల్ సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత చెప్పండి? V. టోటల్ సర్క్యూట్లో కరెంట్ ఎంత చెప్పండి? I. సో ఈ రెండు ఇలా కలపటం వల్ల ఒకవేళ టోటల్ సర్క్యూట్లో ఎంత రెసిస్టెన్స్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో మనం ఏమనుకోవచ్చు, టోటల్ రెసిస్టెన్స్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V కాబట్టి I ఏమవుతుంది చెప్పండి? ఆ రెసిస్టెన్స్ ఈ రెండు కలపడం ద్వారా వచ్చిన రెసిస్టెన్స్ నాకు తెలియదు. సో దాన్ని నేను V/R అనుకున్నా. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఈ రెండు రెసిస్టెన్స్ ఇలా కలపడం ద్వారా నీకు ఎంత రెసిస్టెన్స్ సర్క్యూట్లో ఉందో నాకు తెలియదు. దిట్ ఈజ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. Total resistance in the circuit RE, total potential difference equal to V/R1 plus V/R2. అన్నిట్లో V క్యాన్సిల్ కాబట్టి 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. అంటే చూడండి, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, పొటెన్షియల్ ఎనర్జీ లాస్ట్ అనేది రెండు రెసిస్టర్స్లో సేమ్ ఉంటుంది. ఒక్కొక్క కూలుమ్ ఎంత ఎనర్జీ ఉందో ఒక్కొక్క కూలుమ్ అంతే ఎనర్జీ
లాస్ట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి నేను ఒక చిన్న చార్ట్ ఒకటి రెడీ చేస్తాను. ప్యారలల్ కాంబినేషన్ అండ్ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ అండ్ సిరీస్ కాంబినేషన్. ప్యారలల్, సిరీస్, సిరీస్, ప్యారలల్, సిరీస్, ప్యారలల్. సిరీస్లో రెండు వరుసగా ఉన్నాయంటే ఐ ఈజ్ సేమ్, ఐ ఈజ్ సేమ్, వి డిఫరెంట్, వి డిఫరెంట్, వి ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇక్కడికి వస్తే ప్యారలల్లో వి ఈజ్ సేమ్, వి ఈజ్ సేమ్, ఐ ఈజ్ డిఫరెంట్, వి ఈజ్ సేమ్, ఐ ఈజ్ డిఫరెంట్. డౌట్ వస్తే వెనక్కి వెళ్ళి చూడండి. ఐ ఈక్వల్ టు I1 ప్లస్ I2. దీన్ని నేను సర్క్యూట్లో గీసి చూపిస్తాను చూడండి. ఇలా ఉంది, రెండు రెసిస్టర్స్ని ఇలా ఉన్నట్టు, ఇలా ఉండి రెండు రెసిస్టర్స్ని ఓకే. సో ఇక్కడ కొన్ని కూలమ్స్ ఐ కరెంట్ వస్తే కరెంట్ ఏమవుతుంది చెప్పండి? రెండు రూట్లు, ఇప్పుడు 100 వెహికల్స్ వస్తున్నాయి, సెకండ్కి 100 వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. అలా సెకండ్కి 100 కూలమ్స్ మూవ్ అవుతున్నాయి. కొన్ని వెహికల్స్ ఇటు వెళ్తాయి, రెండు రోడ్లు, కొన్ని వెహికల్స్ ఇటు వెళ్తాయి. ఒక్కొక్క కూలమ్ దగ్గర వి ఎనర్జీ ఉందనుకోండి. ఎందుకని? వి అంటే మీనింగ్ అంటే ఒక్కొక్క కూలమ్కి అది వి జౌల్స్ ఎనర్జీ ఇస్తుంది. ఇటు వి, ఇటు కూడా ఒక్కొక్క కూలమ్ దగ్గర విఏ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి రెసిస్టర్ అంటే ట్రాఫిక్ జామ్ వల్ల ఈ రెండు పాయింట్ల మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ లాస్ పర్ 1 కూలమ్ ఎంత? వి. ఇక్కడ కూడా వి. చివరికి మళ్ళీ ఇటు నుంచి కరెంట్, ఇటు నుంచి కరెంట్ కలిసి మళ్ళీ ఐ. ఇక్కడ చూడండి, కరెంట్ మాత్రం స్ప్లిట్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి ఎన్ని కార్లు వెళ్తాయో ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ వెళ్తాయి. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ ఐ సేమ్, పొటెన్షియల్ ఇక్కడ కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాఫిక్ జామ్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక ట్రాఫిక్ జామ్ సెంటర్ ఉంది, ఇక్కడ కొంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది. అది మొత్తం టోటల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్లో ఆర్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఇక్కడ వచ్చి 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకేనా? ఇక్కడ మాకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. ఇది తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఉదాహరణకి 1 ఓం సిరీస్లో కలిపాను అనుకోండి. సిరీస్లో ఫార్ములా ఏంటి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R ఈక్వల్ టు R1 ప్లస్ R2, 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 ohms. ఓపెన్ చేస్తాను. 1 ohms ప్లస్ 2 ohms తీసుకున్నాను. 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3 ohms. ఇదే 1 ohmని 2 ohmని ప్యారలల్గా కలిపాను అనుకోండి. ఇది 1 ohm, ఇది 2 ohm. ఈసారి ఏం చేస్తున్నాను చెప్పండి? ఈసారి 1 ohm 2 ohmsని నేను ప్యారలల్లో కలిపామని ఎలా తెలుస్తుందంటే కరెంట్ డిఫరెంట్ ఉంటుంది. కరెంట్ డిఫరెంట్ ఉంటే అది ప్యారలల్, వి డిఫరెంట్ ఉంటే అది సిరీస్. ఓకే. ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? 1/R ఈక్వల్ టు 1/1 ప్లస్ 1/2 2 3/2. 1/R ఈక్వల్ టు 3/2 అయితే R వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 2/3. 2/3 అంటే 0.66 ohms. ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి? 3 ohms వచ్చింది. దీన్ని బట్టి రెసిస్టెన్స్ ఏ కాంబినేషన్లో తక్కువ వస్తుందంటే ప్యారలల్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ తక్కువ వస్తుంది. ఓకేనా? అలాగే నేను ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిందనుకోండి, ఇటువైపు కరెంట్ వెళ్ళడం ఆగిపోతుంది, ఇటు నుంచి కరెంట్ మాత్రం
వెళ్తుంది. కాబట్టి పవర్ అండ్ సప్లై అనేది అన్ఇంటరప్టెడ్గా ఉంటుంది. అదే ఇక్కడ కట్ అయిందనుకోండి కరెంట్, ఈ రెసిస్టర్స్ గుండా కరెంట్ వెళ్ళదు, ఈ రెసిస్టర్ గుండా కరెంట్ వెళ్ళదు. అర్థమవుతుందా? కాబట్టి సిరీస్లోనేమో ఒక చోట కట్ అయితే మొత్తం రెసిస్టర్స్లో నుంచి కరెంట్ ఆగిపోతుంది. ప్యారలలో ఒకటి కట్ అయినా రెండో దాంట్లో కంటిన్యూ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం హౌస్ హోల్డ్ సర్క్యూట్స్లో ఇది చాలా అవసరం. హౌస్ హోల్డ్ సర్క్యూట్లో చాలా అవసరం. మరి సర్క్యూట్ని సాల్వ్ చేసేటప్పుడు 2 పాయింట్స్ ఏం చెప్పుకున్నాను చెప్పండి. సిరీస్లో ఐ సేమ్ పొటెన్షియల్ డిఫరెంట్. కానీ ఈ డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఫైనల్ అంటే సర్క్యూట్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. V = V1 + V2. అదే ప్యారలల్ కాంబినేషన్లో V సేమ్, కరెంట్ మాత్రం స్ప్లిట్ అవుతుంది I1 + I2. ఎందుకని చెప్పండి, 2 రూట్లు ఏర్పడ్డాయా లేదా కరెంట్కి. 2 రూట్లు కొన్ని కూలమ్స్ ఇటు వెళ్తాయి, కొన్ని కూలమ్స్ ఇటు వెళ్తాయి. సో ఇది టోటల్గా సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్. ఓకే, సిరీస్ అండ్ దీన్ని గ్రాఫికల్గా చెప్పాలంటే ఇలా చూడండి. ఇది V గ్రాఫ్, ఇది I గ్రాఫ్. 2 లైన్స్ ఇలా గీశారు. ఇది R1, ఇది R2. మీ అందరికీ తెలుసు స్లోప్ ఆఫ్ VA. ఈ రెండిట్లో ఏ లైన్కి ఏ కర్వ్కి స్లోప్ ఎక్కువ ఉంది, ఫస్ట్ వన్కా సెకండ్ వన్? మీరు చెప్పండి. మీరు దీని మీద కూడా నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి, ఎక్కడ జారిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది? ఇక్కడ స్లోప్ ఈజ్ హయ్యర్, స్లోప్ ఈజ్ లోయర్. అలాగే మీ అందరికీ చెప్పాను స్లోప్కి ఫార్ములా ఏంటి చెప్పండి, y/x, డెల్టా y/Δx, దట్ ఈజ్ నథింగ్ బట్ y/x. ఇక్కడ y v, x I, v/I = R. కాబట్టి ఇక్కడ రెసిస్టర్ స్లోప్ ఎక్కువ ఉంది, స్లోప్ ఎక్కువ ఉందంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, స్లోప్ తక్కువ ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంది. రెసిస్టెన్స్ ఏ కాంబినేషన్లో ఎక్కువ వస్తుందంటే ఇది సిరీస్ కాంబినేషన్, ఇది ప్యారలల్ కాంబినేషన్. ఇలాంటివి మనకి బోర్డులో ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్. ఓకే, క్లియర్?